ఇక్కడే బ్యాగ్ జగిత్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష జగిత్యాల పట్టణ అభివృద్ధి, అదేవిధంగా మౌలిక వసతుల కల్పన, దాంతోపాటుగా రాయకల్ పట్టణం కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా అభివృద్ధి కావాలి, ప్రణాళికాబద్ధంగా పట్టణం అభివృద్ధి కావాలనే ఆలోచన ఉంటుంది. మరి దీంట్లో భాగంగా మరి గత ప్రభుత్వంతో ఉన్న సందర్భంలో, ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో 2021లో జగిత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలలో విజయపూర్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, కొండలగాడి కావచ్చు, బట్టివాడ కావచ్చు, వీకేబీ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా వీకేబీ ఫంక్షన్ హాల్ ముందు, అన్నిటికంటే ముఖ్యంగా యావర్ రోడ్ విషయంలో నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు అది 80 ఫీట్లు కమర్షియల్, అంటే దుకాణాలు ఉన్న కాడ ఇండ్లని, పార్కు, ట్రాన్స్పోర్ట్ జోన్ కాడ, కమ్యూనికేషన్ జోన్ కాడ షాపులు, ఈ రకంగా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చిన మీ మీడియా ద్వారా చెప్పినాం. అవన్నీ కూడా 2021లోనే ఇటు వీకేబీ ఫంక్షన్ హాల్ ముందు కట్ట మిషన్ చొక్కరావు ఇల్లు అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకుముందు కవితమ్మ గారి ఇల్లు కూడా ఉండేది, కొండల గార్డెన్ ముందు కావచ్చు, బట్టివాడ దగ్గర కావచ్చు, మళ్ళీ విజయపూర్ కాలనీ, శంకులపల్లె, అవన్నీ కూడా పర్మిషన్లు రాకపోతుండే. బట్టివాడ మన కాలేజీ వెనుక దిక్కు, స్కూల్ జోన్ అందు దాన్ని, ఈ వీకేబీ ఫంక్షన్ హాల్ ముందు అదంతా కూడా పెట్రోల్ పంప్ వెనుక దిక్కు, హాస్పిటల్ జోన్ అందు, అట్లనే ఇండస్ట్రియల్ జోన్, రైల్వే జోన్ అని చెప్పి మన ధర్మపూర్ రోడ్కుండే, కొండాల గార్డెన్ దగ్గర అదేదో పేరు పెట్టి ఉండేది. అవన్నీ కూడా పర్మిషన్ రాకుండా అందరు కట్టుకున్నారు, రకరకాలు లేదా ఇల్లీగల్ పర్మిషన్స్. మరి చాలా మటుకు కూడా 2021లో జీవో తీసుకొస్తూ జగిత్యాల ప్రజలు కాదు, జిల్లా ప్రజలకు యావర్ రోడ్ పెద్ద కావాలని చెప్పి ఎప్పటి నుండో ఉంది. కోరుట్ల మెట్పల్లి అయితే 97-98 మధ్యలోనే కోరుట్ల మెట్పల్లి 100 ఫీట్లు అయిపోయింది. ఇక్కడ అప్పటి నుండి చేయకపోతే నేను 2018 చివరిలో గెలిచిన తర్వాత 21లో ఆ జీవో తీసుకొచ్చినాం. 100 ఫీట్లే కాదు, అది మొత్తం కమర్షియల్, లోపల కూడా సందులు ఉంటాయి. యావర్ రోడ్ అక్కడి నుంచి ధర్మపురం రోడ్ దాకా అవన్నీ కూడా 100 ఫీట్ల వరకు, 100 మీటర్ల వరకు, ఇదేమో 100 ఫీట్ల రోడ్డు, లోపల 100 మీటర్ల వరకు కమర్షియల్ ఉంచాలి అని చెప్పి జీవో తీసుకొచ్చాం. దాని ప్రకారమే ఆ తర్వాత కట్టిన నిర్మాణాలు మనం చూస్తుంటాం. విజేత సూపర్ మార్కెట్ అయింది, రిలయన్స్ అయింది, హ్యాపీ బిల్డింగ్, ఇంకేవో 5-6 బిల్డింగ్లు 10 బిల్డింగ్లు అయినాయి ఆ రోడ్లో. అందరూ కూడా సెంటర్కి వెళ్ళి 50 ఫీట్ల దూరంలో కడుతున్నారు, 50 ఫీట్ల దూరంలో కడుతున్నారు. ఇక ఆ తర్వాత అది రోడ్ వైండింగ్ చేయాలని చెప్పి ఆలోచన అందరికీ ఉంది, మనకు ఉంది. కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, కానీ అమలుకు నోచుకోలేదు. అదే విషయాన్ని మరి ఇంతకుముందే పాత్రికేయ మిత్రులు అడిగారు, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా 40 ఏళ్ళ తర్వాత అక్కడ ఎప్పుడో 97 అయితే 2024లో, అంటే 24 అంటే 27 ఏళ్ళ తర్వాత, 27 ఏళ్ళ తర్వాత వారు కలెక్టర్కు ఉత్తరం రాశారు. దీని మీద ఎస్టిమేట్లు వేయించాలి, బడ్జెట్ తయారు చేయాలి, కమిషనర్ పంపాలి అని రాస్తే కలెక్టర్ గారు కమిషనర్ రాశారు. దాదాపు 100 కోట్లు అయితే అని చెప్పి. మరి ఈ సంవత్సరంన్నర కాలంలో, ఈ సంవత్సరం 24 ఇప్పుడు చేసారు, 7-8 నెలల ఫైల్ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ కదిలింది అయితే లేదు. ఓకే, వారు రాసింది నేను ఒప్పుకుంటాను, కానీ ఫైల్ కదిలింది లేదు. కదలాలంటే ఇది మన ముఖ్యమంత్రి గారి సబ్జెక్టు. స్వయాన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి. నేను కూడా ఇది వారి దృష్టికి తీసుకెళ్ళింది, కానీ ఎంతో బిజీ ఉంటుంది, దీనికి డబ్బుల విషయం ఉంటుంది. అంతకుముందు వచ్చిన
ఈ ల్యాండ్ అక్విజిషన్ విధానం అంటే నష్టపరిహారం చెల్లించే విధానాన్ని అప్పుడున్న ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంటల్ రైట్స్ అంటే ఎవరికైతే భూమి పోతుందో ఇల్లు పోతుందో ఆ డబ్బులు హైదరాబాద్లో ఏదైనా 10 అంతస్తులు ఉంటే 11 అంతస్తులు అంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది మున్సిపాలిటీ, అది డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేయచ్చు. అది వెబ్సైట్లో ఉంటుంది ఆన్లైన్. అయితే అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఇస్తే అప్పుడు ఆ టీడీఆర్కు ఎక్కువ డిమాండ్ లేకుండే, రియల్ ఎస్టేట్ ఎలక్షన్ ముందు మొత్తం పడిపోయాడు. ఇప్పుడు టీడీఆర్కు చాలా వాల్యూ వచ్చింది, రియల్ ఎస్టేట్ పెరిగింది మళ్ళీ. అయితే టీడీఆర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారికి అప్పుడు 2023 జీవో గత ప్రభుత్వం తీసుకుపోయి ఇచ్చిన. ఇది అప్పుడు కూడా రాష్ట్రంలో మరొకటి 2 అక్కలు ఎక్కడ నచ్చింది కావచ్చు, కానీ మనకు తెలిసి నేనే అప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది చూడగానే ముఖ్యమంత్రి గారు వారి సలహాదారు మరి రాష్ట్రంలో ఎక్కడ లేనిది ఒకటే జగిత్యాలకు ఇస్తే మరి ఎలా ఉంటుందో నేను దీన్ని పరిశీలిస్తామని చెప్పి వారు అధికారులకు ఇవ్వడం జరిగింది. మరి ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే నాకు మాటించుండ్రు, కానీ ప్రజల సమక్షంలో ఇస్తే ఇక అది ఎప్పటికి కూడా ఒక రాజు బాటలాగా అయిపోతుంది. ఎందుకంటే రాష్ట్రానికి అతిపెద్ద నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, స్వయాన వారే మున్సిపల్ శాఖ మంత్రి, వారికి ఆటోమేటిక్గా ఒక బాధ్యత ఉండిపోతుందని చెప్పి నేను మరి అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం. ఇట్లాంటి సమస్యలు తీరాలంటే అధికార పార్టీకి అండగా ఉండాలి, వారితో కలిసి ఉండాలి అని చెప్పి నిన్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఆ అధికార పార్టీకి ఎవరు నిలబడరో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా, వాళ్ళ కొట్లేమని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి వెళ్తేనే పనులు అవుతాయి. ఈ అధికార పార్టీకి ఏం గుర్తున్న సంగతి అందరికీ తెలుసు. వేరే గుర్తుల మీద నిలబడితే వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఉంటుందో అందరికీ కూడా తెలుసు మీకు. సో అధికార పార్టీ ఏదైతుందో ఒకటి పనిచేయమంటున్నాం, అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి కూడా పూర్తి విశ్వసిస్తూ మరి జగిత్యాల ప్రజలు ఏదైతే నా మీద నమ్మకంతో గెలిపించారో, మరి ప్రభుత్వం వేరే వచ్చింది, మరి ఆ కొత్త ప్రభుత్వంతో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు బాధ ఉన్నా కానీ నేను ముఖ్యమంత్రి గారిని కలవడం, వారు బాధపడకుండా ఈ ఆశయం అయితే ఉందో జగిత్యాల అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతూ నిన్న చాలా స్పష్టంగా మరి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటేనే మరి అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ కౌన్సిలర్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళని గెలిపియండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ ఉద్దేశిస్తూ నిన్న కరీంనగర్ దగ్గర చెప్పలేని సభలో మాట్లాడుతూ మరి సాధ్యం, అందుకే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చి జగిత్యాల యావర్ రోడ్ మెయిన్ రోడ్ విస్తరణ కావాలని కోరిరు, చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. అందరికి వచ్చింది మనకు వచ్చింది అనుకోవచ్చు, తప్పు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయిన ఇక్కడ రాలేదు, కొరుట్ల రాలే, సిరిసిల్ల రాలే, హుజరాబాద్ రాలే, కరీంనగర్ రాలే, ఆ జగిత్యాల మంజూరు ఇచ్చారు. స్థలం కొద్దిగా ఆగిపోయింది వాలంతరి, అది వ్యవసాయం ఇరిగేషన్కి సంబంధించింది. ఆ చలిగల్ ఫామ్లో ఇస్తే రోడ్డు మీద బాగుంటుంది అని చెప్పి దానికి కేంద్రీయ విద్యాలయం మరియు స్టేడియం అంటే సార్ క్లియర్గా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు వాలంతరీ ఇస్తున్నారు. 3 కూడా రాస్తున్నాయి, నా బిజీలో చెప్పలేదు. అంటే చాలా స్పష్టంగా ఈ 2 పనులు కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు అందరూ మాట్లాడతారు, మేము చేస్తాం. మరి గతంలో రోడ్ల మంత్రిగా ఉండి వారు అనుకుంటే పెద్ద పని కాదు. కొరుట్ల మెట్పల్లిలో అక్కడ విద్యాసాగర్ రత్నాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ కూడా జీవన్ రెడ్డి గారే ఎమ్మెల్యే, రమణ గారు నాకు తెలిసి పార్లమెంట్ మెంబర్, అప్పుడు నాకున్న సమాచారం లేదు, అప్పుడు పార్లమెంట్ మెంబర్. ఆ టైంలో ఇవి జరిగినాయి. మరి అప్పటి నుండి పెండింగ్ ఉంది. కొంత నేను ప్రయత్నం చేసిన, ఫస్ట్ ఏమో అప్పుడు నేను గెలవలేదు, జీవన్ రెడ్డి గారే శాసనసభ్యులు. ఆ తర్వాత ఓకే, అప్పుడు నేను చెప్పిన చాలా పనులు ప్రయత్నం చేసింది, కానీ ఇంతైనా స్థానికంగా ఉండి ఫాలోఅప్ చేయడం వేరు, వెనకాలడం వేరు. ఉదాహరణకు ఇందిరా మిల్లని మొదలుపెట్టారు జీవన్ రెడ్డి గారు,
అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో. తర్వాత మీరు ఓడిపోయారు 2009లో. రమణ ఎమ్మెల్యే ఎక్కడిది అక్కడనే ఉండింది. ఇటుకపల్లి పెట్టలేదు, ముళ్ళ పొదలు పెరిగింది. మరి అప్పుడు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఉండే ఉన్నా పట్టించుకోలేదు. 2009 పడ్డాక ప్రభుత్వం ఉండే అప్పుడు ఎవరు రోడ్డు దానికి రాలేదు. 100 ఫీట్లు చేయాలని ప్రజల డిమాండ్ అప్పటికెళ్ళే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను అధికార పార్టీ అండతోటి అభివృద్ధి సాధ్యమని చెప్పి అధికార పార్టీ అండతోటి అభివృద్ధి సాధ్యమని నేను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టినో ఒక విధమైన దాడి ఇగో ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడే ఒక పాత్రికేయ మిత్రుడు చెప్పాడు, అరే 2024లో నేను చేసిన అని చెప్పి ఏం చేసిండ్రు, దీనికి ఇన్ని పైసలు అయితే ఎమ్మెల్సీ గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉండేవారు, ఎమ్మెల్సీ గారు లెటర్ రాసిండ్రు అని చెప్పి ఇది ఈ లెటరు 2012-24 ఆ సందర్భంలో అంటే దాదాపు ఏడాది అర్థం కింద ఉత్తరం రాసింది. ఏడాది అర్థం కింద ఉత్తరం రాస్తే వచ్చింది ఏమన్నా ఉందా? ఏమీ జరిగింది లేదు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు నేను అడిగిన ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి, వారే రాష్ట్ర నాయకుడు, అధికార పార్టీ నాయకుడు, సభా నాయకులు కాబట్టి తప్పకుండా ఇవన్నీ అయితే అని చెప్పి నేను కూడా విశ్వసిస్తూ ఉన్నా. మరి ఎంతకు సంజయ్ కుమార్ ఏదో పార్టీ మారిండు, ఇంకేదేదో రకరకాలుగా చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోమంటున్నాను. చాలాసార్లు మనం చెప్పినాం, మీ అందరూ తెలుసు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎవరెవరిని కలుపుకున్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళని కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళని కావచ్చు, తెలుగుదేశం వాళ్ళని కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, వీళ్ళందరూ కలుపుకున్నారు. ఇకనే కాదు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్లో 2014 అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని మార్చుకొని 4 మంత్రులు చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఈ యాంటీ డిఫెక్షన్ లా వచ్చినాక 23 మందిని చేసుకొని 4 మంత్రులు చేసినారు. ఇవన్నీ కొన్నిసార్లు ప్రజలు మర్చిపోతారు కావచ్చు. రాజకీయాలు ఉన్న వాళ్ళకు, నిరంతరం రాజకీయాలు ఆలోచించే వాళ్ళకు, రాజకీయ కుటుంబంలో వచ్చిన నాలాంటి వాళ్ళకు ఇవన్నీ తెలియక కాదు. కానీ నన్ను అన్నారు కదా అని చెప్పి నేను రోజు అనుకుంటూ ఉంటే పని ఎవరు చేయాలి? ఆలోచన అంతానేమో మన అధికార పార్టీ అండతో ఉండి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను ఉన్నా. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా. నా మీద రకరకాల నిందలు, ఆ గౌరీశంకర్ కాంట్రాక్టర్ అంటే బాదాపుతో పేరే రాసుకున్నాడు నీళ్ళ ట్యాంక్ మీద, గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డ్ లిమిటెడ్ అని చెప్పి, లేకపోతే బిల్డింగ్ ఇండియా లిమిటెడ్. ఆయన పెద్ద కాంట్రాక్టర్, మా బావ ఫ్రెండు. మరి 212 కోట్ల కాంట్రాక్టు, 4000 ఇండ్లు ఎవరో పేరుకి ఆపలేదు. కాంట్రాక్టర్ వచ్చి, ఎందుకంటే నేను అన్నాడు పట్టించుకోలేదు, మొదలుపెట్టి వదిలేసిపోయినాడు. ఎవరైనా దాని గురించి ఆలోచించారా? 2018 మే 15 నాడు, మే 18లో ఇదే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, కేటీ రామారావు గారు మంత్రిగా వచ్చి, నేను ఏమి లేదు చేతులు కట్టుకుని ఇంకా ఎక్కడో నిలబడ్డాను. ఏ ఫోటోలలో వీడియోలు లేదు. ఓన్లీ కేటీ రామారావు గారిని సైకిల్ మోటార్ ర్యాలీ చేసి స్వాగతించినాం. ఈ మోత తీసుకుపోయి ఇడికెళ్ళి అక్కడ తీసుకుపోయినాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి స్టేజ్ ఉన్నారు. 2018 మే 5 నుంచి 2020 చివరి వరకు ఒక ఇటుకపల్లి మళ్ళీ కదిలిన దాటిని అడుగుతున్నాం. ఏడాదిని అర్థం. ఆ తర్వాత ఇదే గౌరీశంకర్ బిల్డింగ్ ఫ్రా మా బావ ఫ్రెండ్, అలా కాదని అంటారు ఎవరు, మా బియ్యాన్ని మా అల్లుని వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన పెద్ద కాంట్రాక్టర్. కోదాడల, బాన్స్వాడల, నిర్మల్ల డబల్ బెడ్రూమ్లు ఎన్నో కట్టిండు. రామగుండం పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్. ఆయన గురించి గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉంటుంది 400-500 కోట్ల కాంట్రాక్టులు 400 చెప్తుంటే అదో నాది అన్నట్టు కూడా బయట వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు పోయి మాకేం సంబంధం? ఆయన మా బావ గారి ఫ్రెండ్. మా బావ కూడా కాంట్రాక్టరే, మా బియ్యంకుడు కాంట్రాక్టర్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్. అంటే ఇలా సీనియర్లు, ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇట్లా తప్పుదో పట్టిస్తూ మాట్లాడడం అనేది కొంత బాధగా ఉంది. ఏదున్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 67 మంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే 1-2 అటు కావచ్చు, 23 మందిని తీసుకొని 4కి చంద్రబాబు నాయుడు గారు
మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ ఎందరు తీసుకున్నారో అందరికీ తెలుసు. శ్రీనివాస్ యాదవ్ గారిని తెలుగుదేశంలో గెలిస్తే తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత చాలామంది పోయారు. ఇక్కడ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మరి నిరంతరం ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్నామో ఈ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మంత్రుల వద్దకు ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి పనిచేయించుకునే కౌన్సిలర్ని గెలిపించమని చెప్పారు. నేను ఈరోజు కూడా మీ మీడియా ద్వారా మంత్రుల దగ్గరికి నా వద్దకు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట చెప్తున్నాను. ఎక్కడైనా కానీ జనరల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంత అనుకూలంగా ఉన్నవాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నవాళ్ళని మీరు గెలిపిస్తే తప్పకుండా ఆ ప్రతిపాదనలు తీసుకొని ఏదైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 135 కోట్లు ఇస్తే దాదాపు 62.5 కోట్ల పనులకు మంజూరులు వచ్చినాయి. అందులో 30 కోట్ల టెండర్లు అయిపోయినాయి. అవన్నీ కూడా మనం చెప్పిన జిఎస్ఆర్ అని, హరిణి ఎంటర్ప్రైజెస్ అని, ఇంకెవరో కాంట్రాక్టర్లు వేసారు. గౌరీశంకర్ వేయలేదు, వేయొద్దని చెప్పలేదు. ఎందుకంటే ఏదో దాంట్లో ఏదో బాగా లాభం వస్తుంది అనుకుంటారు, వాళ్ళే తీసుకొని. నేను అట్లా అనట్లేదు. ఆర్ఏఎల్ మీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ కాంటాక్ట్ చేస్తుంది. హరిణి అంటే కూడా ఇక్కడ కౌన్సిలర్ కాంటాక్ట్ చేసే కుటుంబాలదే. అది వేరే నాకు సంబంధించినవి కాదు. ఎప్పుడు కూడా నా దగ్గర రారు ఈ మధ్యలో. కాబట్టి వాళ్ళు ఏలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. అందుకోసం అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం. మరి అధికార పార్టీతో కలిసి నేను పనిచేస్తున్న విషయం నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను విజ్ఞాపన పత్రం ఇచ్చింది అందరూ మీడియాలో, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యావర్ రోడ్, మెయిన్ రోడ్ విస్తరణ చేస్తామని చెప్పారు. వారికి మీ మీడియా ద్వారా జగిత్యాల పట్టణ, నియోజకవర్గ, జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.